యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఆధారం నీవే యేసు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు వాక్య భాగాలు ఏంటి అంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, అలాగే కీర్తన 147 1 నుంచి 6 వరకు, ఆ తర్వాత 1 కొరింథీ 9వ అధ్యాయంలో 16 నుంచి 23, ఇంకా మార్కు స్వార్త 1వ అధ్యాయం 29 నుంచి 39 వరకు. ఇవన్నీ మీరు రాసుకోవాలండి. రాసుకొని మీరు చదువుకోవాలి. ఈరోజు ఏంటంటే ఆధారం నీవే యేసు, అంటే యేసు ప్రభు తప్ప మనకి ఇంకా వేరే ఆధారం లేదు. ఆయనే మనకి దిక్కు, దేవుడే మనకి దిక్కు. ఇంకా మన భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, మన ఆస్తి మీద కానీ, మన ఇంకా నాయకులు కానీ, నాకు వీళ్ళు ఉన్నారు, ఏ నరుని నమ్మకుండా మీరు యేసు ప్రభుని పట్టుకొనండి. ఆయన ఆధారం, ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈ సముద్రం అనే ఈ లోకంలో, సాగరం అనే లోకంలో మనకి మన పడవకి లంగర్ సుక్కాని ఆయనని పట్టుకోవాలి. యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని మీద మీ నమ్మిక పెట్టుకోనండి, నిరీక్షణ పెట్టుకోనండి. అలా కష్ట సమయంలో దేవుని ఆశ్రయించిన యోబు, దేవుణ్ణి విశ్వసించిన యోబు ఎలా 200 దీవెనలు పొందాడో ఆయన జీవితం మనకు ఒక మాదిరి అన్నమాట. తర్వాత యేసు ప్రభు స్వస్థత చేస్తారండి సువార్తలో. పేతురు వాళ్ళ అత్తమ్మని, తర్వాత చాలామంది రోగులని. మనం కూడా ఇప్పుడు దైవజనులైన మనము, దైవజనులే కాదండి, అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా పరిశుద్ధంగా జీవిస్తూ యేసు ప్రభుని హృదయంలో మోస్తూ, ఆ యేసు ప్రభువు ద్వారా, మనలో నివసిస్తున్న యేసు ప్రభువు ద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలకి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. నీలో యేసు ఉన్నారు, ఆ యేసు ద్వారా నీ చుట్టూ ఉన్న ప్రజలకి నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నువ్వే జీసస్. ఈ 3 పాఠాలు మనం చూద్దామండి. ముందుగా ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయం చూస్తే అక్కడ ఏంటంటే యోబు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మొదటి అధ్యాయం నుంచి కూడా మనం కొంచెంగా చూస్తే అక్కడ పరలోకానికి వెళ్తాడనమాట సైతాన్. వెళ్ళినప్పుడు దేవుడు సైతాన్ని అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద తిరిగి వస్తున్నానని. అప్పుడు దేవుడు అంటాడు సైతాన్తో, తిరిగి ఏం చేస్తాడు? ఏ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఏ దేశాన్ని నాశనం చేయాలి. ఆ సైతాన్ పని ఏంటంటే, డెవిల్ అంటే డిస్ట్రాయర్ అనమాట. ఏ దేశాన్ని నాశనం చేయాలి, ఏ కుటుంబాలని, అలా ఉంటాడనమాట. దొంగిలించడానికి, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. యోహాన్ 10:10లో యేసుప్రభు చెప్పారు, దొంగ అంటే సైతాన్ దొంగలాగా వస్తాడనమాట, మోసగాడుగా వస్తాడు మనకి. అయితే యేసుప్రభు అంటారు, నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్తారు. పరలోకానికి సైతాన్ వెళ్ళినప్పుడు దేవుడు సైతాన్ని అడిగితే, అలా తిరిగి వస్తున్నానంటే దేవుడే అంటారనమాట, నువ్వు అందరినీ చూసావు కదా, మరి నా భక్తుడైన యోబుని చూసావా? యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపంనకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఆయన ఊజు అంటే తూర్పు దేశాలన్నమాట, ఇప్పటికి కూడా ఆయన సమాధి ఓమన్లో ఉంది, అక్కడ జీవించాడు. అందరికంటే తూర్పు దేశాలు, ఈస్టర్న్ కంట్రీస్ అన్నిట్లోకి యోబు చాలా ధనవంతుడు. 7000 గొర్రెలు, మరి 3000 ఒంటెలు, 1000 ఎడ్లు, 500 గాడిదలతో, 7 కొడుకులు, 3 బిడ్డలతో ఆ ఊజు దేశంలోనే కాదండి, ఈస్టర్న్ కంట్రీస్లోనే సంపన్నుడు అనమాట. అయితే అంత దైవ భీతి కలిగి ఉంటాడనమాట. తన పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వంతుల వారీగా విందులు చేసుకుంటూ ఉంటారు. నెలకొక్కసారి పెద్ద కొడుకింట్లో అందరు కలుసుకుంటారు, తర్వాత రెండో కొడుకింట్లో, అలా పెంచుతాడనమాట యోబు. అయితే వాళ్ళు అలా విందు చేసుకున్న తర్వాత మరుసటి రోజు కొడుకులను ఇంటికి పిలిపించి ఒక్కొక్కరి పేరిట పాప పరిహార బలిని అర్పిస్తాడు.
విందులో నా కొడుకులు ఏదైనా పొరపాటుగా ప్రవర్తించారా, పొరపాటు మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారా అని వాళ్ళ కొరకు ప్రభువా నా బిడ్డల్ని మన్నించండి అని ఒక్కొక్క కొడుకు కొరకు వేగోనే లేచి ప్రార్థించేవాడు. అందరికంటే రిచెస్ట్ పర్సన్ అన్నమాట. చూడండి, యోబు ఇలా జీవిస్తున్నాడు. చాలా ధనం ఉంది, కానీ ఆ ధనాన్ని చూసి ఆయన పొంగిపోలేదు. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. పరలోకంలో దేవుడు సైతానికి భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. దేవుడు నాటిన నీతి వృక్షం అండి యోబు. ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. తెలుసా, చూసావా అంటే అప్పుడు సైతాన్ అంటాడు, ఊరికే యోబు తమ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా, మీరేమో ఆయనని కాపాడుతున్నారు, ఆయన చుట్టూ అగ్ని కంచె వేసి, ఆయన పిల్లల చుట్టూ అగ్ని కంచె వేసి, ఆయన ఆస్తిపాస్తుల చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడుతున్నారు. ఇలా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. యాక్చువల్గా అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, జకర్యా 2:5 చెప్పినట్లుగా అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నప్పుడు దుష్టశక్తులు మనల్ని తాకలేవు. ఎప్పుడైనా సైతాన్ వెళ్ళి ఈ కుటుంబాన్ని తాకాలంటే దేవుడు అనుమతించట్లేదండి. నువ్వు అన్నీ ఆయనకి ఇంత ఆస్తి ఇచ్చావు, ఇలా కాపాడుతున్నావు, అందువల్లనే నిన్ను ఆయన ఆరాధిస్తున్నాడు. ఇవన్నీ తీసేస్తే నీ ముఖం మీదనే ఆయన నిన్ను నిందిస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు సైతాన్తో, సరే నేను నీకు అధికారం ఇస్తున్నాను, ఆయన పిల్లల మీద, ఆస్తి మీద, యోబుని మాత్రం తాకొద్దు అని. సైతాన్ కిందికి వచ్చేస్తాడండి. మొత్తం ఇప్పుడు ఇందాక చెప్పిన గొర్రెలు, ఒంటెలు అన్నీ చంపేస్తాడు. పని వాళ్ళని కూడా చంపేస్తాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పనివాళ్ళు. ఆ టైంకి పెద్ద కొడుకు ఇంట్లో విందు చేసుకుంటుంటే గాలిలాగా, ఎడారి నుంచి గాలి అంటే సైతాన్ అన్నమాట, వచ్చి ఆ పెద్ద కొడుకు ఇంట్లో విందు జరుగుతుంది, పిల్లలంతా అక్కడే ఉన్నారు. ఆ గాలి, ఆ సైతాన్ గాలి ఇంటి దూలాలని మోదగా ఇల్లు కూలి పడిపోయి 10 మంది పిల్లలు చనిపోతారు. అప్పుడు ఈ విషయాన్ని ఒక్క పనివాడు మిగులుతాడనమాట. వచ్చి యోబుకి చెప్తాడు, అయ్యా ఇలా జరిగింది అని. ముందు ఒక్కొక్క పనివాళ్ళు ప్రతి చోట అనమాట, 7,000 గొర్రెలు చనిపోయాయ్యా, మెరుపు వచ్చేసింది, ఇలా దొంగలు ఒంటెలు తీసుకెళ్లారయ్యా, గాడిదల్ని తీసుకెళ్లారు అంటుంటాడు. ఎప్పుడు యోబు ఇంట్లో విందు జరుగుతూనే ఉంటుంది, పెళ్ళిళ్ళులాగా. మరి ఒక లైన్లో విధవరాళ్ళు, అనాథలు ఉంటారు, వాళ్ళు వచ్చి కష్టాలు చెప్పుకుంటుంటే వాళ్ళకి సాయం చేయడము, మరి పరదేశులు వస్తే వాళ్ళ ఇంట్లో భోజనాలు, ఎప్పుడు పెళ్ళిళ్ళులాగా ఉంటుంది అనమాట. అలాంటిది ఇలా వార్తలు వస్తున్నాయన్నమాట. అంటాడు, చివరికి నీ 10 మంది పిల్లలు చనిపోయారయ్యా అని చెప్తే అప్పుడు ఆ కూర్చున్న కుర్చీ మీద నుంచి లేచి బట్టలు చించుకొని నేల మీద దుమ్ము పోసుకుంటాడు, డిస్టర్బ్ అయిపోతాడు ఒక్క నిమిషం. కానీ తర్వాత వెంటనే పరలోకం వైపు చూసి, ఆ తండ్రి వైపు చూసి అంటాడు, నేను తల్లి కడుపులోంచి దిగంబరుడుగా వచ్చాను, భూగర్భంలో దిగంబరుడుగా నేను కలిసిపోతాను. దేవుడే తాను నాకు దయచేసిన వాటన్నిటిని కూడా తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయనకి స్తుతి మహిమ కలుగునుగాక. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ఆయన భూమి మీద తనకిష్టమైన పనులు చేస్తాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే సైతాన్ ఇవన్నీ చేసి నాశనం చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇప్పుడు చూస్తానేమంటాడు అంటే ఇలా అంటాడనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు చూసావా ఏమన్నాడు అని. ఇది అండి దేవునికి ఇష్టం. మనము ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుని మహిమపరచాలి అని. ఇంకా ఆ తర్వాత సైతాన్ అంటాడా, తన దాకా వస్తే తెలుస్తుంది, తనని తాకడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు దేవుడు అంటారు, సరే తన చుట్టూ ఉన్న అగ్ని, ఆ కంచె ప్రొటెక్షన్ తీసేస్తున్నాను, నువ్వు తాకొచ్చు శరీరాన్ని, కానీ ఆత్మ మీద నీకు అధికారం ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు మన ఆత్మ మీద అధికారం ఇవ్వడండి నీతివంతులకి. ఆత్మ మీద సైతాన్ తాకే అధికారము, అలాంటి పాపం చేసే దుస్థితి మనకి కలగనివ్వడండి. శరీరం మీద మాత్రమే నీకు అధికారం ఇస్తున్నాను. ఆ సంతోషంగా వచ్చేస్తాడు సైతాన్, వచ్చి యోబుని ఇట్లా తాకుతాడు. వాడు కూడా గాలి, ఆత్మే కదా, చెడు ఆత్మ. తాకగాని తల నుంచి అరికాలి వరకు అన్ని పుండ్లండి. అబ్బా, ఎంత ఒకేసారి పెద్ద భయంకరమైన పుండ్లు. ఆ పుండ్లు వచ్చిన తర్వాత రసి కారుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పురుగులు తింటూ ఉంటాయి పుండ్లని, అప్పుడు గోక్కుంటాడు దురద. ఎంత పుండ్లు అంటే వికారం వచ్చేస్తుంది అనమాట. అలా అలా అలా
పెంట కుప్ప మీద వరకు వెళ్ళి ఇంటి ముందున్న పెంట కుప్ప మీద చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటాడనమాట. అప్పుడు భార్య వచ్చి చూస్తుంది, ఎంత వికారంగా ఉన్నాడు నా భర్త, పురుగులు తింటున్నాయి, వాసన వచ్చేస్తుంది, చీ అని చెప్పి. కానీ అక్కడ పెంట కుప్ప మీద నీవు న్యాయాధిపతి అయిన దేవుడయ్యా, నీ మార్గంలో న్యాయం, నువ్వు ఏది చేసినా న్యాయంగా ఉంటుంది, నీవు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే ఆ పెంట కుప్ప మీద కూర్చొని భార్య వస్తుంది, కొంగిట్లా కప్పుకొని చీ అనుకుంటూ, ఎందుకు ఇంకా దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి శపించి చచ్చిపోరాదు, చి చి అట్లా అంటే ఎందుకు అలా తెలివి మాలిన దానిలా మాట్లాడుతున్నావు, దేవుడు మనకి శుభాలు ఇచ్చినప్పుడు స్వీకరించావు కదా, అబ్బా ఒక్కొక్క కొడుకు పుడుతుంటే మా నాన్నలాగా ఉన్నాడండి, మీ నాన్నలాగా ఉన్నాడు అలా అన్నావు, ఇంత ఆస్తి ఇస్తుంటే యోబు ఎంత నువ్వు ఎంత మహామనిషివయ్యా అని అందరూ పొగుడుతుంటే మా ఆయనని సంతోషపడ్డావు, మరి అప్పుడు దేవుడు ఎంత మంచి దేవుడు అన్నావు, శుభాలు పంపితే స్వీకరించావు, కీడులు పంపితే ఎందుకు నువ్వు స్వీకరించకూడదు, నీతో మాట్లాడితే నాకేంటి అని సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతుందండి. ఇలాంటి భార్యలకి యోబు భార్య ఒక హెచ్చరికగా ఉంది. అన్నీ బాగున్నప్పుడు భర్తతో ఉండడము, కష్టం రాగానే వెళ్ళిపోవడమా. అందుకే ఆమె పేరు చెప్పలేదు, ఎందుకంటే ఎవరు ఆమెలాగా ఉండొద్దని. కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భార్య భర్తలు పరలోకానికి వెళ్ళాలంటే మీరు కలిసే జీవించాలి. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళే వరకు ఒక్క మాట ఇచ్చారంటే దానికి లోబడి ఉండండి. దేవుని సన్నిధిలో ఇచ్చిన మాట. ఈమె వెళ్ళిపోతుందండి. అప్పుడు ఇంకా 3 స్నేహితులు వస్తారు. వచ్చి ఒక్కొక్కరు ఎంత బాధ పెడతారో మీరు ఇంకా చదివితే, నువ్వు ఎన్ని పాపాలు చేసావో అందుకే ఇలా జరిగింది, నువ్వు నిజంగా దైవభక్తుడైతే, నువ్వు నీతిమంతుడైతే ఆయన నీతిమంతులన్నీ వర్ధిల్ల చేస్తాడు, నువ్వు నిజంగా నీతిమంతుడు యథార్థవంతుడు అయితే నువ్వు పోగొట్టుకున్నంత నీకు 2 అంతలుగా ఇస్తాడు. యోబు గ్రంథం 8, 5, 6, 7 వచనాలు చదవండి. వాళ్ళు ఆయనను అట్లా బాధ పెడుతుంటే ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే కొంచెం చెప్తాను, ఎందుకంటే ఇదే ఒక పెద్ద గ్రంథం అండి, రీసెర్చ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటప్పుడు మాకు యోబు గ్రంథం ఉండిందనమాట. నాకు అప్పటికి తెలియదండి. మా సార్ కూడా ఒకటే ఒక మాట చెప్పారు, జోబ్ నెవర్ లాస్ట్ హిస్ ఫెయిత్ డిస్పైట్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్స్. ఎన్ని శ్రమలు వచ్చినా యోబు దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. అప్పుడు యోబు ఏమంటాడంటే, మానవ జీవితము యుద్ధమున బలవంతముగా పోరాటం చేయటం వంటిది అని చెప్తాడు. నా ఒంటి నిండా పుండ్లు, పురుగులు తింటున్నాయి, నా పుండ్లని రసి కారుతూ ఉంది, నేను పడుకున్నప్పుడు ఆ నిద్ర రాక రాత్రులంతా ఎప్పుడు పగలొస్తుందా అనుకుంటున్నాను, పగలొస్తే ఎప్పుడు రాత్రి వస్తుందా అనుకుంటున్నాను. నా వాసన నా భార్య భరించలేక ఉండింది. ఇదో నా మందలు కాయడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఇప్పుడు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇదో ఎగతాళి చేసి రాళ్ళు వేస్తున్నారు. ఓహో యోబు అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయనను చూసి ఎగతాళి పాటలు పాడుతున్నారనమాట. కానీ ఒకప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండేవాళ్ళు. నేను ఇలా లేచి నడుస్తూ ఉంటే వృద్ధులు తల వంచుకొని పక్కకి వెళ్ళేవాళ్ళు, యువకులు నోటి మీద వేలు వేసుకొని మాట్లాడుట చాలించేవాళ్ళు. సభలో కూర్చొని నేను న్యాయం చెప్పినప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. నిరాశలో ఉన్నవాళ్ళు నేను మందహాసం చేయగానే, చిరునవ్వు నవ్వగానే ఉత్సాహం తెచ్చుకునేవాళ్ళు. ఇలాంటి బ్రతికిన నేను ఇలాగే వృద్ధాప్యంలో మరణిస్తాను అనుకున్నాను, కానీ ఇలాంటి కష్టాలు వస్తాయని నేను అనుకోలేదు. అప్పుడు 3 స్నేహితులు అంటారు, నువ్వు దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకో, నీకు ఇట్లాగే అయింది, అందుకే ఇలా అయింది అని. అప్పుడు యోబు అంటాడండి, మీరెన్ని చెప్పినా కూడా నేను మంచి రోజుల కొరకు వేచి ఉంటాను, నా దేవుడు నాకు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడు. యోబు 14:14 అనమాట. నా కష్టాలన్నీ తీర్చేస్తాడు. యోబు 19:25 ఏమంటాడంటే, నా విమోచకుడు నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు,
ఆయన ఈ కష్టాల తర్వాత నన్ను సమర్థించి తీరుతాడు. ఒకవేళ ఈ శరీరం ఈ పుండ్ల వలన నశించిపోయినా సరే ఈ కళ్ళతో నేను నా రక్షకుడిని, నా దేవుణ్ణి నేను చూస్తాను అని విశ్వాసపు మాటలు మాట్లాడతాడండి. అప్పుడు దేవుడు పరలోకంచి దిగొస్తారు. నేను బ్రీఫ్గా చెప్తున్నాను. 38వ అధ్యాయంలో తుఫాన్ రూపంలో దేవుడు వస్తాడనమాట. అయితే ఆ యోబు కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ ఫ్రెండ్స్ అంతా నువ్వు దోషి, ఎందుకే ఇలా జరిగింది నీకు, పైకి మాత్రం పెద్ద మనిషిలా కనబడతావు, దాన ధర్మాలు చేస్తుండే అంటే అప్పుడు యోబు అంటాడు, నేను నిర్దోషిని, దేవుడు వస్తే నేను అడుగుతా, నేను నిర్దోషిని, నాకెందుకు ఇలా కష్టాలు వచ్చాయి, నేను అడుగుతానని చెప్పి ఆయన ఏమంటాడంటే యోబు 27:3-4 వచనాలండి. 3వ వచనం నుంచి 7 వరకు మీరు చదివితే, ఇదిగో నా బొందిలో ఆ దేవుని యొక్క శ్వాస ఉన్నంత వరకు, నా ముక్కు రంధ్రములలో దేవుని యొక్క ఊపిరి ఉన్నంత వరకు ఈ పెదవులు అబద్ధమాడవు, నాలుక అసత్యం పలుకదు, నేను చెప్తున్న మాట సత్యమే, తప్పు అని నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు అని అంటాడనమాట. ఆ తర్వాత అంటాడు యోబు 31లో, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలండి, నాలుకతో అసత్యం ఆడలేదు. ఆ తర్వాత నా కన్నులతో నేను నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామ దృష్టితో చూడకూడదని. వాళ్ళండి ధర్మాత్ములు, వాళ్ళనండి దేవుడు ఆశీర్వదిస్తారు. నీ కన్నులు సరిగ్గా ఉన్నాయా? నీ భార్యని తప్ప ఇంకొకరిని కామ దృష్టితో చూడకూడదు. స్త్రీలకి చెప్తున్నాను, నీ భర్తని తప్ప ఇంకొకరిని కామ దృష్టితో చూడకూడదు. ఒక ఆదాంకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య దేవాలయంలో వాగ్దానం చేసినప్పుడు ఇద్దరు నమ్మకంగా ఉంటూ దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచండి. శరీరం కొరకు మీరు జీవించొద్దు. మీ కన్నులకి క్రమశిక్షణ, నాలుకకి క్రమశిక్షణ. మీరు సత్యం పలుకుతే దేవుడు ఇదో యోబుని ఎట్లా హెచ్చించారో అలాగే హెచ్చిస్తారనమాట. అప్పుడు దేవుడు కిందికి దిగి వస్తాడు. ఎప్పుడైతే యోబు అంటాడో, నా విమోచకుడు, నా దేవుడు విమోచిస్తాడు, నాకు ఈ అనారోగ్యం నుంచి, అన్ని బాధల నుంచి నన్ను విమోచిస్తాడు, ఆయన వచ్చేస్తాడు అనగానే వచ్చేస్తాడండి. యోబు మాట్లాడిన మాటలకి దేవుడు పరలోకంచి దిగొస్తాడు. దిగొచ్చి ఆయనను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు. నేను నిర్దోషిని, నాకు ఎందుకు ఇలా కష్టాలు వచ్చాయని అంటున్నావు కదా, నువ్వు నాకు సమాధానం చెప్తావా, నన్ను ప్రశ్నిస్తావా, నువ్వు నేను ఈ భూమిని సృజించినప్పుడు నువ్వు ఉన్నావా, నేను సముద్రానికి నేను నిర్ణయించినప్పుడు నువ్వు ఉన్నావా, నేను జంతువులను సృజించినప్పుడు నువ్వు ఉన్నావా, నాకు జవాబు చెప్తావా, నన్ను ప్రశ్నిస్తావా అంటే, లేదు ప్రభా, ఇదిగో తల మీద బూడిద పోసుకొని క్షమించమని అడుగుతున్నాను. ఏదో అట్లా ఓర్పు పోయి వీళ్ళు పెట్టే బాధలు, వాళ్ళ మాటలు సూదులాగా గుచ్చుతుంటే ఓర్పు పోయి అలా అన్నాను కోల్పోయి క్షమించండి అని బూడిద తల మీద పోసుకొని పశ్చాత్తాపడతాడు. తర్వాత అంటాడు, నువ్వు సర్వశక్తిమంతుడు, ఇప్పటి వరకు నీ గురించి విన్నాను, ఇప్పుడు నేను కళ్ళతో చూస్తున్నాను, సర్వశక్తిమంతుడు, భూమి మీద నువ్వు ఏది చేయాలంటే అది చేస్తావు ప్రభా, ఎవరిని నువ్వు ఇలా దించాలో దించుతావు, ఎవరిని హెచ్చించాలో హెచ్చిస్తావు, అంతా కూడా నీకు లోబడి ఉంటుంది అని. అప్పుడు యోబు కోల్పోయింది రెండంతలుగా ఇస్తారని. దేవుడు ఎప్పుడైతే ఇలా వచ్చి తాకుతాడో ఆయన దేహం సుందరంగా మారిపోతుంది. ఆ తర్వాత నీకు ఎన్ని ఒంటెలు ఉండేవి, ఎన్ని గొర్రెలు ఉండేవి, 7,000 గొర్రెలు. అయితే ఈ శ్రమలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోలేదు, నా దేవుడు సజీవుడు అన్నావు కనుక రెండంతలుగా ఇస్తానని 7,000 గొర్రెలకి 14,000 గొర్రెలు వచ్చునుగాక అంటాడు దేవుడు. వచ్చేస్తాయి. 3,000 ఒంటెల, అయితే 6,000 వచ్చునుగాక అంటే వచ్చేస్తాయి. 1000 ఎడ్ల అయితే 2,000 అంటే వచ్చేస్తాయి. 500 గాడిదెల 1000 గాడిదెలు వచ్చేస్తాయి. అప్పుడు నేను ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు, నేను పెట్టిన పరీక్షలో, కనుక ఇదిగో విందు చేస్తాను అనగానే విందుకి డిన్నర్ రెడీ అయిపోతుందండి. ఊరి వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఉంగరాలు కానుకలు తీసుకొని వస్తారు, అన్నయ్య తమ్ముడు అనుకుంటూ. ఇప్పుడు కష్టాలప్పుడు ఎవరు ఉండరు, ఇంకా అప్పుడు భార్య కూడా వచ్చేస్తుంది అనమాట. నేను అనుకుంటాను దేవుడు అని ఉంటారు బుద్ధిహీన్, అప్పుడు దేవుడు అని ఉంటారు ఇలా బుద్ధి లేకుండా వెళ్ళి బుద్ధిహీనరాలాగా మళ్ళీ రావడం కాదు, భర్త శరీరంలో ఎముక, నువ్వు ఎముక లోపలే ఉండాలి, బయటికి వస్తే ఎముకకి విలువ ఉండదు, వాసన కంపు కొడుతుంది అని ఉంటారు. లేదు బైబిల్లో. ఇంకా అప్పుడు వాళ్ళకి ఆ రోజే పెళ్ళి, తర్వాత మళ్ళా 7 కొడుకులు 3 బిడ్డలు. యోబు 3 కుమార్తెలంతా అందగత్తెలు ఇంకా లేరండి. ఈ శ్రమ తర్వాత 140 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత ఆయన పిల్లల 4 తరాలు చూస్తాడంట.
ఆయన సమాధి ఇప్పుడు ఓమన్లో ఉందండి. ఆ సమాధి ప్రక్కన బావులు ఉన్నాయంటే 2 బావులు నేను విన్నాను. ఆ నీళ్లు చర్మ బాధలు వచ్చిన వాళ్ళు త్రాగితే స్వస్థత జరుగుతుందంట. ఆయుబ్ ఆయన పేరు అనమాట వాళ్ళ భాషలో. సో ఇలాంటి పరిస్థితిలో నిరాశ, నిద్ర రావట్లేదు, ఒంటి నిండా పుండ్లు, ఏంటి నా జీవితం అని చాలామంది అండి. ఇప్పుడు ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా, అక్క ఇదో నా బాడీలో ఇది రాంగ్ ఉందంటే టెస్ట్కి వెళ్తున్నాను, ప్రేర్ చేయండి, మంచం మించి లేవలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితిలో ఏంటండి ఎవరు జవాబు? యేసుక్రీస్తు జవాబు. మార్కు సువార్తలో యేసు ప్రభు సువార్తని బోధించి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడే ఉంటారు కఫర్నాంలో. వాళ్ళ అత్తమ్మ చక్కగా చేపల కూర వండి పెడుతుంది. 2 మేము చూసామన్నమాట. అప్పుడు వెళ్ళేసరికి ఆమె జ్వరంతో ఊహు అని పడుకుంటుందన్నమాట. యేసు ప్రభు వెళ్ళి తాకగానే జ్వరం వెళ్ళిపోతుంది. ఆమె గబగబా లేచి, అయ్యా కాళ్ళు కడుక్కోండి అని అందరికీ వంట చేసి పెడుతుంది. దేవునికి, యేసు ప్రభుకి, శిష్యులకి సేవ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ వార్త అందరికీ వెళ్తుందన్నమాట. ఏమ్మా ఇట్లా జ్వరంతో ఉన్నావు, ఇప్పుడేంటి ఇంత బాగున్నావు? పక్కింటి ఆమె అడుగుంటుంది. యేసు ప్రభు తాకనే నా జ్వరం వెళ్ళిపోయింది, అందరికీ నేను వంట చేసి పెట్టాను. ఆ వార్త ఎంతవరకు వెళ్తుందంటే కఫర్నాంలో ఉన్న అందరికీ వెళ్తుంది. అప్పుడు అందరూ రోగులను మోసుకొని వస్తారు పేతురు వాళ్ళ ఇంటి ముందు. యేసు ప్రభు మరి శిష్యులు అన్నం తిన్న తర్వాత ప్రక్కన ఊర్లలో సువార్త బోధించి వచ్చేసరికి ఇంటి ముందు అంతా రోగులే. ఏంటి ఇది అని ప్రభు పేతురుని అడుగుంటారు. నాకు తెలియదు ప్రభు, అత్తమ్మని అడుగుతాను. ఏ అత్తమ్మ, ఇంతమందికి ఎవరు చెప్పారు? ఏమో అయ్యా, పక్కనింటి ఆమెకు ఒక్కదానికే చెప్పాను. ఆడవాళ్ళ నోరు ఇలా వాడాలి దేవుని కొరకు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఒక్క మాటతో మీ అందరికీ స్వస్థత కలుగునుగాక, అందరినీ స్వస్థపరుస్తారు. అప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి. అంటే ఏ రోగాలు దయ్యాల వల్ల వచ్చాయో వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళారు దేవుడిచ్చిన పని చేసి. ఇప్పుడు మనం ఆ పని చేయాలన్నమాట. కనుకనే మోషే ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మరి వెనకాల ఫరో రాజు ఐగుప్తు సైన్యం వస్తుంటే, ప్రభా ఏం చేయాలంటే, ఏం చేయాలి, నన్ను ఎందుకు అడుగుతున్నా, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది అంటే కర్రను చాచు అంటాడు. ఇదే వాక్యం అన్నమాట. వాక్యాన్ని చాచు, నువ్వు నోటితో చెప్పు, చాస్తాడు, సముద్రం చీలుతుంది. ఇప్పుడు జీసస్ కూడా జీసస్ అంటే నన్నెందుకు పిలుస్తున్నావు నువ్వు? నా పని నేను చేసి తండ్రి ప్రక్కన కుడి ప్రక్కన నేను రెస్ట్ తీసుకుంటా, ఇప్పుడు నువ్వు ఆ పని చెయ్యి. అలాగే పేతురు చేస్తాడండి, స్వస్థతలు చేస్తాడనమాట. చనిపోయిన వాళ్ళని లేపుతాడు పేతురు. ఆ తర్వాత పౌలు, అపోస్తులు అందరూ కూడా మరి అపోస్తుల కార్యాలు 8లో ఫిలిప్పు సువార్తని బోధిస్తుంటే దయ్యాలు అరుచుకుంటూ వెళ్ళిపోయినాయంట మనుషులలో నుండి. దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గములాగా లోపలికి వెళ్ళి దయ్యపు శక్తులని సంహరించునుగాక, బిడ్డలకి విడుదల కలుగునుగాక. అదే కొరింథీ 9:16 నుంచి పౌలు చెప్తాడు, సువార్తని బోధించకుండా ఉంటే నాకు శ్రమ అని చెప్తున్నాడు అనమాట. ఈ సువార్తను ఉచితంగా బోధించడమే దేవుడు నాకు ఇచ్చిన జీతం అని చెప్తున్నాడు. మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనలో దేవుడు ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుడు శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. యోబులాగా కన్నులు పరిశుద్ధంగా, నాలుక పరిశుద్ధంగా, కఠిన శిక్షకి లోబర్చుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఒక క్రీడాకారుడు బహుమతి గెలుచుకోవాలంటే ఎంత క్రమశిక్షణ, ఎంత మరి ప్రాక్టీస్ చేస్తాడు కదా బహుమతి గెలుచుకోవాలంటే. అలాగే మనం కూడా బహుమతి గెలుచుకోవాలి పరలోకంలో అంటే మన దేహాన్ని క్రమశిక్షణ, యోబులాగా కన్నులకి, నాలుకకి, దేహానికి, దేహం అంతా కూడా క్రమశిక్షణ. సైతాను దేనికి భయపడతాడంటే పరిశుద్ధతకి భయపడతాడండి. అందుకే యేసుప్రభుని చూడగానే అవి అరుస్తాయన్నమాట. ఓ మమ్మల్ని హింసించొద్దు, పవిత్రమూర్తి అంటాయన్నమాట. అలాంటి క్రమశిక్షణ ఒక క్రీడాకారుడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడో, ఎంత ఫుడ్ విషయంలో కానీ అంత క్రమశిక్షణ పరిశుద్ధతలో ప్రాక్టీస్ చేసుకోవాలి. కళ్ళ విషయంలో నాలుక, తిండి, మాటలు, వినికిడి, ఆలోచనలు, కోరికలు, శరీరం నశించాలి అని చెప్తున్నాడు అనమాట. గోధుమ గింజ భూమిలో పడి నశించినప్పుడు మొలక పైకి వస్తుంది. శరీరాన్ని నలగొట్టుకోవాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, ఇతరులకి చెప్పి బోధించి నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. శరీరం కోరుకున్న దేన్ని కూడా మనం శరీరానికి అందించకూడదు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని నీ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించకండి. దేవుని రాజ్యం, మీలో దేవుడు ఉండాలి. ఆ దేవుడు
మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా దయ్యాల్ని వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచే అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలన్నమాట. అలాగే 147 కీర్తన 3 వచనాలు 4 వచనాలు కాదండి, యోబు గ్రంథం అంతా చదవండి. లేదా యోబు 1-2 అధ్యాయాలు చదివి 29, 30, 31 ఆ తర్వాత 40 నుంచి మీరు చదవండి. 147 కీర్తన అంటే నేను ప్రొద్దున చదివేటప్పుడు 145, 6, 7 అన్ని కీర్తనలు చదవండి. ఈ లోకంలో అన్ని ప్రక్కన పెట్టండి. చివరి రోజులు ఏం తినాలి ప్రక్కన పెట్టండి, అదంతా ఏం ధరించాలి పక్కన పెట్టండి, సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. మీరు జీవించాలి అనుకుంటే, పరలోకానికి వెళ్ళాలంటే కీర్తనలు అన్నీ చదువుకోండి. 147 కీర్తనలో ఏం చెప్తున్నారంటే 3వ వచనంలో, ఆయన దేవుడు భగ్న హృదయాల గాయములకు కట్టి వానిని మాన్పుతాడు. ఒక సోదరి, నా కొడుకు ఇలా చనిపోయాడు, ఒక్క నిమిషంలో అలా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత వేదన తల్లికి. నేను ప్రార్థన చేసి మాట్లాడుతూ చెప్పాను యోబు గురించి కూడా. దావీదు కూడా ఉపవాసం చేస్తాడు, కానీ 7వ రోజు కొడుకు చనిపోతే దేవుని చిత్తానికి ఆయన లొంగి దేవుని స్తుతిస్తాడు. దేవా, నేను నిన్ను ప్రశ్నించలేను, నీ మార్గాలు న్యాయమైనవి ప్రభా. మనము యేసు ప్రభు ఏం చేశారు? భగ్న హృదయాల గాయములకు కట్టి వాటిని మాన్పారు. ఇలా బాధలో ఉన్నప్పుడు, యోబు బాధలో ఉన్నప్పుడు స్నేహితుల్లాగా వచ్చి పొడుస్తారండి. మీరు అలాంటి పాముల్లాగా కరవకండి, మనుషుల్ని ఓదార్చండి, వాళ్ళని ఉత్సాహపరచండి. దేవుడు ఉన్నారు, మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా మీ అందు విశ్వాసం కోల్పోలేదు. ఆధారము నీవే దేవా అన్నాడు. ప్రభా, మీరే మాకు ఆధారం యేసయ్యా. యోబు కష్టాలు తీసేసి స్వస్థతనిచ్చి పోగొట్టుకుంది 2 అంతలుగా ఇచ్చారు. ఎందుకంటే యోబు ధర్మాత్ముడు ప్రభా. కన్నులతో పాపం చేయలేదు, నాలుకతో పాపం చేయలేదు, పేదవాళ్ళకు పెట్టకుండా ఎప్పుడూ తినలేదు. నేను ధర్మంని వస్త్రముగా, న్యాయంని తలపాగగా ధరించానని చెప్తున్నాడు. మేము కూడా అలా యోబులాగా దేవుడు నాటిన నీతి వృక్షాల్లాగా ఉండాలి. యేసయ్య, మీరు ఎలా స్వస్థతలు చేశారో మీరు మాలో ఉండి మా ద్వారా ఇప్పుడు కూడా అలాగే స్వస్థతలు చేయండి ప్రభా. అయ్యా, మేము మా దేహాన్ని అదుపులో పెట్టుకునేటట్లుగా, నలగగొట్టుకునేటట్లుగా ప్రభా, ప్రతిరోజు మేము శరీర వాంఛల్ని సిలువ వేసుకొని మా ఆత్మలో మేము ఎదగాలి. మీరు మాలో ఉండాలి. మా ద్వారా యేసయ్య మీరు లోకాన్ని ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోబులాగా బాధపడేవాళ్ళు మీరు విశ్వాసం కోల్పోకుండా దేవుని స్తుతించండి. మీరు కోల్పోయింది మళ్ళా ఇస్తారు. అలాగే యేసు ప్రభు ఏం చేశారు ఈ లోకంలో, మనము ఇప్పుడు అదే చేయాలి. అలా శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆత్మలో జీవిస్తూ, ఆత్మలో యేసు ప్రభు నివసిస్తూ అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.